ఇక మోదీ ప్రసంగంపై విశ్లేషించేందుకు అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు ఉన్నారు. ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ గారు చెప్పండి, ఇటు ఉగ్రభూతాన్ని అయితే తరిమి కొట్టడంపై అయితే ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లేనా? ఖచ్చితంగా, ఎందుకంటే ఏ ప్రధాని అయినా ఇంతకంటే కఠినంగా మాట్లాడలేరు కూడా. అంటే ఎంత కఠినంగా మాట్లాడాలో అంత కఠినంగా మాట్లాడాలి. ఆయన ప్రసంగంలో 3 భాగాలు చేసుకోవచ్చు అన్నమాట. మొట్టమొదటిది ఇప్పటిదాకా ఏం జరిగిందో చెప్పాను. అంటే ఉగ్రవాది దాడి, పహల్గాం దాడి సామాన్య యాత్రికుల మీద దాడి చేసిన నుంచి మొదలుకొని వరుసగా ఆపరేషన్ సింధూర్ 1, 2 వరకు ఏం జరిగింది చెప్పారు. అంటే ఆ సిరిసిల్లాలో ఉగ్రవాద శిబిరాల మీద ఎట్లా దాడి చేసినాం, వాళ్ళ వైమానిక స్థావరాలను మనం ఎట్లా నేలమట్టం చేసినాం. భావల్పూర్ అయితే అక్కడైతే ఒక యూనివర్సిటీ నడుస్తుంది వాళ్ళది. వర్గం చెప్పాలంటే తీవ్రవాదులకు ఉగ్రవాదులకు పాఠాలు చెప్పే యూనివర్సిటీ దాన్ని నేలమట్టం చేశాం. అంటే అట్లాంటి శిబిరాన్ని అని మొత్తం అంతా సైనిక చర్యను వివరించుకుంటూ వచ్చారు మొదటి భాగంలో. రెండో భాగంలో మీకు మూవ్ తోడ్కర్ జవాబు అయితే అని మీకు ముఖం మీద కొట్టినట్టు జవాబు చెప్తున్నాను చెప్పుకుంటూ వరుసగా వివరాలు చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఉగ్రవాదానికి చిరునామా ఏమైనా ఉంటే పాకిస్తానే అనుకుంటూ ఇప్పటిదాకా చాలా పొరపాటు చేసింది. ఇక మీరు సహించేది లేదు, క్షమించేది లేదు అంటారు. అక్కడి నుంచి ఆయన ఆ ప్రసంగంలో వరుసగా చెప్పారు. ఒకే శాంతి, ఉగ్రవాదం రెండు ఒకే ఘాటన కట్టలేం కదా నరవ. రెండోది శాంతి, మనకు ఉగ్రవాదము అట్లాగే మా వాణిజ్యము ఒకే ఘాటన కట్టలేం నరవ. అట్లాగే నదిలో ఒకేసారి నీళ్లు రక్తం రెండు ప్రవహించలేవు అని ఈ 3 మాటలు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అంటున్నారు. అంటే మీ ధోరణి మారకపోతే, మీరు ఉగ్రవాదం ఎట్లా ప్రేరేపిస్తే, మీరు సింధు నదిలో అంటే గర్భకారణంగా చెప్పారు, సింధు నదిలో భారతీయులు రక్తం మారిస్తామన్నారు కదా, మరి నీళ్లు రక్తం ఒకే ఎట్లా పడతాయి, ఎట్లా పారుతాయి? కనుక ఈ 3 విషయాలు స్పష్టం చేస్తూ కాల్పుల విరమణ తాత్కాలికంగా ఒప్పుకుంటున్నాం. కానీ ఒకవేళ తోకజాడిస్తే, ఈ మాట కూడా మేము పాకిస్తాన్ తోకజాడిస్తే దాన్ని సర్వనాశనం చేయడానికి కూడా మేము వెనుకాడమన్నారు. ఇవాళ అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన మాటను కూడా తిప్పికొట్టాం. అంటే అణుయుద్ధం ఆపాము అని ఆయన అంటున్నాడు. అణుయుద్ధమే, న్యూక్లియర్ పవర్ తో మీరు బెదిరిస్తే మేము బెదిరేది లేదు, మీరు న్యూక్లియర్ పవర్ ఉందని విరవీగి మీరు ఏమైనా ప్రవర్తిస్తే అంతకంటే గట్టి జవాబే మేము ఇస్తాం, మా మార్గాలు మాకున్నాయి, మా శక్తి మాకున్నది. అంటే న్యూక్లియర్ బాంబు కనుక వాళ్ళు వేస్తే మనం అంతకంటే పెద్ద బాంబు వేస్తామన్నారు. ఇంకో మాట కూడా అన్నారు ఆయన, పాకిస్తాన్ పూర్తిగా ముఖ చిత్రం చూట్ చేస్తాం. ఎప్పుడు విడి చేయకుండా ఉండాలని మీరు అనుకుంటే శాంతి పాటించండి, శాంతి పాటించకుండా మీ ఇష్టం ఉన్న పని చేస్తే పాకిస్తాన్ ను ప్రపంచ చిత్రపటాలను తొలగించే ప్రయత్నం చేస్తామని, అంటే సర్వనాశనం చేస్తామని అర్థం. రామ్మోహన్ గారు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రామచంద్ర గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని ఒకసారి మనతో మాట్లాడండి. రామ్మోహన్ గారు, మోడీ ప్రసంగం అనేది గత 3 రోజులుగా ఏదైతే ఒక ట్రోలింగ్ జరుగుతుందో, పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడినా దానికి సరైన సమాధానం చెప్పలేకపోయింది, పీఓకే విషయంలో కూడా ఒక క్లారిటీ తీసుకోకుండా ఈ విషయంలో మనం వచ్చి కాల్పుల విరమణకి సిద్ధమయ్యామని చెప్పి ఏదైతే ఒక ట్రోలింగ్ జరిగిందో వాటన్నిటికీ సమాధానం చెప్పే విధంగానే ఉంది మోడీ ప్రసంగం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదండి. అసలు పీఓకే గురించి మాట్లాడారు రామచంద్ర గారు. ఇప్పుడు ఏమందంటే పీఓకే గురించే ఫస్ట్ మాట్లాడారు. పీఓకే లేకుండా శాంతి చర్చలు లేవు పోమన్నాడు కదా. పీఓకేని విడిచిపెట్టడమా విడిచిపెట్టకపోవడం మీ మార్గం మీదే, మీ ధోరణి మీ నిర్ణయం మీదే అని హెచ్చరించారు. అంటే పీఓకే మనదని ఒకసారి మళ్ళీ నొక్కి చెప్పారు. నేను చెప్పాను కదా, ఆ 3 అంటే ఒకే ఘాటిన రెండింటిని గట్లే మీరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వాణిజ్యం చేస్తాం, ఉగ్రవాదాన్ని ప్రోధి చేస్తూ మీరు మాత్రం సఖ్యతగా ఉంటామంటే చెల్లరు, అన్నిటికంటే నీళ్లు రక్తం ఒకే నదిలో పారవు అనే మాత్రం మాట. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా చూడాలి? సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు భారత్ ప్రకటించింది. రక్తము నీరు ఒకే రకంగా పారవు, కలిసి పారడానికి అవకాశం లేదు, ఒకే నదిలో పారడానికి అవకాశం లేదని చెప్పారు. కాబట్టి సింధు నది జలాల విషయంలో మన వైఖరి ఎలా ఉండొచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఏమీ మారదు అని అర్థం. ఒకసారి నిర్ణయం తీసుకున్నాం, ఈ నిర్ణయం మారదు అని అర్థం. అంటే మీరు కనుక శాంతితో ఉంటే వచ్చే వర్షాకాలంలో నీళ్లు విడుస్తాం, మీరు రక్తమే పారిస్తా అన్నప్పుడు నీళ్ళు ఎందుకు విడుస్తాం, రెండు ఒకసారి పారవంటే మేము తీసుకున్న నిర్ణయం వెనుకకు పోము అని చెప్పినట్టు లెక్క. ఇంకా అంతకన్నా ఏం లేదు. అంటే ఆపరేషన్ సింధూర్ అనే దానికి మేము విరామమే ఇచ్చాం కానీ అది ముగింపు కాదని చెప్పి కూడా ఒక స్పష్టతను ఇచ్చేశారంటే, మనం ఒకవేళ వాళ్ళ నుంచి ఈసారి కవ్వింపు చర్యలు ఉంటే దానికి ప్రతి చర్యలు ఉంటాయనే ఒక సంకేతం కూడా మోడీ ఇచ్చారని అనుకోవచ్చు అండి మనం.
అర్జున గారు నిన్న అన్నదానికి కొనసాగింపు. నిన్న ప్రధానమంత్రి గారు మోడీ గారు నిన్న ప్రసంగించారు, మాట్లాడారు కదా, మూడే అన్నారు. పిఓకే మాది, దానిలో బేషరతుగా పిఓకే మాది, షరతులు మనం పెడతాం, వాళ్ళు షరతులు పెట్టుడు లేదు, మనమే షరతులు పెడతాం, దానికి అంగీకరించాల్సిందే అన్నారు. ఆ షరతులు మరొకసారి గట్టిగా చెప్పాడు. అందుకని తేడా. అందుకని నిన్న ఒక విషయం కూడా ఇప్పుడు మనకి అమెరికా ఒత్తిడి మేరకే భారత్ కూడా ఈ కాల్పుల విరమణకి సిద్ధమైందని చెప్పి ఒక ప్రచారం జరిగింది. దాని మీద కూడా క్లారిటీ ఇచ్చేసినట్టున్నారు కదా మోడీ గారు. పాకిస్తానే భయపడిపోయింది మనం చేస్తున్న దాడులకే అనేటట్టు ఆయన సంకేతం ఇచ్చారు కదా. మీరు మొత్తం చిన్నాపాయం చేసే క్రమంలో అంటే ఎక్కడ అమెరికా పేరు తీసుకోలేదు, ఎక్కడ మేము తగ్గినామని చెప్పలేదు. ఈ పరిస్థితి తాత్కాలికంగా కాల్పుల ప్రకటించాం. నిన్న చెప్పింది మళ్ళీ వాళ్ళు చెప్పారు. నిన్నేమన్నారు, మీరు ఒక్క మందుకుండు ఒక్కటి పేరిన అక్కడి నుంచి మేము ఫిరంగులతో దాడి చేస్తామన్నారు నిన్ననే. వాళ్ళు మరొకసారి చెప్పారు. అంటే మీరు తదుపరి చర్యలు మీద ఎట్లా ఉంటాయో దాన్ని అనుసరించి మేము ముందుకు పోతామన్నారు. అంటే ఎప్పుడు కూడా దుందుడుకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ట్రంప్ చెప్పిండా ఇంకెవరు చెప్పిన సమస్య కాదు. ట్రంప్ మాత్రం ఇప్పుడు దీన్ని చెక్ పెట్టలేదా, మేము అణుయుద్ధం ఆపానంటున్నాను. అది దుర్మార్గం. ఇంతకుముందు వేరేటివి చెప్పాను, ఈ ప్రధానమంత్రి ప్రసంగం కంటే ముందు చెప్పాను ఏంటంటే మేము వచ్చి ఇలా ట్రేడ్ కూడా ఆపేస్తాం మీతోటి అని చెప్పి, వ్యాపారం చేయడం కూడా మీతో ఆపేస్తాం అని చెప్పడం వల్లే వాళ్ళు ఒప్పుకున్నారు అన్నట్టు కూడా ఆయన మాటలు ధ్వనించాయి. చూసారు అదే కదా. అంటే ఇప్పుడు ఏ పాలకు అమెరికా ట్రంప్ కి ఏం తేడా లేదు రామచంద్ర గారు. అయితే నిన్న నుంచి అంటున్నాను, ఏం తేడా లేదు. ఇప్పుడు కేఏపాల్ యుద్ధాన్ని ఆపిన అంటున్నాడు, ఈయన యుద్ధాన్ని ఆపిన అంటున్నాడు. ముఖ్యంగా ఇప్పుడు అణుయుద్ధం ఆయన యుద్ధం జరిగే ప్లేస్ కి వెళ్ళి యుద్ధం ఆపితే ఒక అర్థం ఉంటుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపితే ఒక అర్థం ఉంటుంది, కానీ ఇక్కడ యుద్ధమే జరగలేదు. కేవలం ఆపరేషన్ సింధూర్ అని చెప్పి తీవ్రవాద శిబిరాలను మట్టుకే మనం కొట్టాం అంతే. ఇది ఆపరేషన్ కానీ యుద్ధం కాదు కదా. కాదు, యుద్ధం ఆపి మనం దాడికి ప్రతి దాడి చేసినాం. మనం ఎక్కడ కూడా దాడి చేయలేదు, అఫెన్సివ్ పోలేదు. వాళ్ళు అఫెన్సివ్ పోయారు. అసలు ఇంకో రకంగా నేను కొంచెం ఆశించింది ఏంటంటే ప్రధానమంత్రి ప్రసంగంలో వాళ్ళు ప్రచారం చేసుకున్నారు కదా, యుద్ధంలో గెలిచామని సంబరాలు చేసుకున్నారు, దీపావళి టపాసులు కాల్చుకున్నారు వాళ్ళు కదా. అంతకుముందు అజిత్ పవార్ ఏమో మేము పోయి మన వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడంలో దీపావళి పాకిస్తాన్ లో భారత్ దీపావళి చేసుకుందంటే వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందానికి సంతకమే కనీసం మొదలైంది అనగానే వాళ్ళేమో దీపావళి టపాసులు కాల్చుకుని వాళ్ళు సంబరం చేసుకున్నారు. మనమే అడిగినట్టు ప్రచారం చేశారు. దానికి ఇంకొక సమాధానం ఇవ్వాల్సి ఉన్నట్టున్నాయి. ఇప్పుడు అక్కడ కొరత నాకు అనిపించింది ఏంటంటే పాకిస్తాన్ దుష్ప్రచారం చేసింది కదా, దాని గురించి కొంత వివరణ ఇవ్వాల్సి ఉండే. నిన్న చెప్పింది కూడా ఇవాళ ఒక్కటి చెప్పలే. ఏంటంటే మాకు ఏ మధ్యవర్తి అవసరం లేదని మరొకసారి చెప్పారు. తప్పకుండా దాని మీద క్లారిటీ, ఎందుకంటే అమెరికా దాని అడ్వాంటేజ్ తీసుకోకుండా నిన్న ఏదైతే అన్నాడో నేను సమర్థించాను. మాట్లాడాడు ఏ మధ్యవర్తితో అన్ని విషయాల మీద క్లారిటీ. అదే ఇందాక అడిగా, ట్రంప్ అన్న దాని మీద ఆయన స్పందన అనేది లేదు, అది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కదా. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా అడిగిన ప్రశ్న ఏంటి, ఈ కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ఎలా ప్రకటిస్తారండి, మన సంబంధిత దేశాల మన అధినేతలు కదా ప్రకటించాలని చెప్పి వాళ్ళు నిలదీసడాన్ని చూసాం మనం. దానికి ఆ ఒక్క విషయానికి మటుకు సమాధానం లేదు మోడీ దగ్గర. పిఓకే మాత్రం నిన్న ఇవాళ అన్నారు. అట్లాగే మేము ఉగ్రవాదంలో మీరు ఒక్క బుల్లెట్ కలిస్తే మేము ఫిరంగుతో దాడి చేస్తామన్నారు. కాకపోతే ఇప్పుడు జరిగిందంతా మన వైపు మనం చెప్పుకున్నాం అక్కడ ఏం జరిగిందని. దాంట్లో 99% నిజామంతా ఉంది, 1% తేడా ఉండొచ్చు. కానీ వాళ్ళు చేసిన ప్రచారం తిప్పికొట్టాలి కదా మనం. నిజం గడప దాటేలో రామచంద్ర గారు మొత్తం ప్రపంచాన్ని తిరిగి వస్తుంది. అట్లా ఇప్పుడు వాళ్ళు నిజం గడప దాటేలో అసలు మనం కాల్పుల ఒప్పందానికి డీజీఎం వాళ్ళ స్థాయిలో చర్చలు జరపక ముందే వాళ్ళు ప్రకటించింది అంటే మేము గెలిచామంటున్నారు, మేము సంబరాలు చేసుకున్నారు. మోడీ 8 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రకటించే లోపే ట్రంప్ మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడేశారు, చూసారో లేదో. నేను చూశాను, నేను దాని గురించి ఇంతకు వేరే టీవీలో మాట్లాడాను నేను. అదే నేను అంటున్నది ఆ రకంగా. ఇప్పుడు మోడీ ఒక రకంగా అమెరికా మాటలు చూస్తూ ఉంటే వాళ్ళేదో అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఫర్ పాకిస్తాన్ అన్నట్టు అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఇద్దరు మంచి మిత్రులే. చూడండి, అమెరికా అధ్యక్షుడు నిన్న మాట్లాడింది చెప్తాను, ఇవాళ మాట్లాడిందని మళ్ళీ చెప్తాను. ఇద్దరు మంచి మిత్రులే, ఇద్దరు శక్తివంతమైన దేశాలు అంటున్నాడు ఆయన. అవును, అంటే గాడ్డను గుర్రాన్ని మన ఇండియా తోటి పాకిస్తాన్ సమం చేశాడు ఆయన. అంటే అది ఇప్పుడు ఏమైందంటే రామచంద్ర గారు, అంటే మోడీ ఇచ్చిన వివరణలో ఈ అణు ఆయుధాలను చూపించి మమ్మల్ని బెదిరించాలనుకుంటే మేము బెదిరిపోము అని చెప్పి ఒకటి, అది ఇండైరెక్ట్ గా ట్రంప్ కి ఇచ్చిన కౌంటర్ గానే మనం భావించాల్సి ఉంటుందా? ఖచ్చితంగా నేను అది చెప్పాను కదా. ఇప్పుడు ఇవాళ
ట్రంప్ మాట్లాడిన దానిలో అణుయుద్ధం ఆపాను అంటుండే, యుద్ధం కాదట, అణుయుద్ధం ఆపాను. అణుయుద్ధం ఎవరు మొదలు చేస్తారు? పాకిస్తానే కదా, మనమే చేయం కదా. అణుయుద్ధం గురించి మాట్లాడింది ఎవరు? మా దగ్గర బాంబులు ఉన్నాయి, న్యూక్లియర్ యుద్ధం మేము చేస్తామన్నారు కదా. మనం నో ఫస్ట్ యూజ్ అనే సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా సంతకాలు చేసినాం, ప్రపంచంతో కలుస్తున్నాం. మనం వాడు ఉగ్రవాద దేశంగా మన ప్రపంచంతో కలిసి లేడు అంటే అణుయుద్ధం మనం చేద్దాం అనుకున్నావా? అంటే ఇప్పుడు ఏమంటే ట్రంప్ మాటల్లో ఇద్దరిని ఒకే కాటను కడుతున్నాం. అంటే ఒక విషయం ఇప్పుడు మోడీ చేసిన ప్రసంగం ద్వారా ఇండియా స్టాండ్ ఏంటి, ఇండియా రాబోయే రోజుల్లో ఎలాంటి వైఖరిని అనుసరించబోతోంది అన్నిటి మీద ఆయన క్లారిటీ ఇచ్చేశారు. సింధు నది జలాల విషయంలో కూడా మీరు చెప్పిన ప్రకారం దానికి కూడా క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మోడీ ఈ సందేశం ద్వారా రాబోయే రోజుల్లో పాకిస్తాన్ వైఖరి ఎలా ఉండబోతోంది, వాళ్ళలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంతకు ముందు కూడా ఇలాగే ఏదో ఎన్నో సందర్భాల్లో చూసాం. కార్గిల్ యుద్ధం ఓడిపోయిన తర్వాత వాళ్ళు కొంతవరకు వెనక్కి తగ్గి మళ్ళీ వాళ్ళు ఉగ్రదాడుల్ని ప్రేరేపించడం, ఈ రకమైన ఇన్సిడెంట్స్ అనేది తాత్కాలికంగా వాళ్ళు కూడా మన ఆపరేషన్ సింధూర్ని విరమించలేదు, కేవలం అది కొంతకాలం వరకు ఆపేసాం అన్నట్టు వాళ్ళు కూడా తీవ్రవాదాన్ని ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేస్తారనే అనుకోవచ్చా మనం? నా ఉద్దేశం అయితే పాకిస్తాన్ బుద్ధి రాదు, ఒక్కతో ఒక వంకరే. మరొకసారి అంటే మనం ఇప్పుడు అవకాశం ఇప్పుడు కొంచెం తగ్గినట్టు మనం ప్రవర్తించినా వాడు మన బుద్ధి మారదు కనుక వాడు ఒక్క పని ఏదైనా పిచ్చి పని చేసిన అనుకోండి మొన్నట్లాగనే. అంతే కదా, మొన్న 3:15కు అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తే 5:15కు మనం దాడులు చేయడం మొదలెట్టారు. 9 గంటలకే దాడి మొదలు పెట్టారు. కానీ వాళ్ళు ఏం సమర్థించుకున్నారు? మేము ఆ కమ్యూనికేషన్ ఇచ్చే లోపు వాళ్ళు దాడులు చేశారన్నారు కదా. పాకిస్తాన్ సమర్థించుకున్నారు. కమర్షియల్ సైన్యానికి అంటే సైన్యానికి దానికి మళ్ళీ వాళ్ళు చెప్పుకున్నది ఏంటి, మేమే యుద్ధంలో గెలిచామని చెప్పి వాళ్ళ ప్రధాని చెప్తాడు. తర్వాత మేమే గెలిచినాం, నైతిక యుద్ధం వాళ్ళే. అసలు ఇంకోటి ఏంటంటే వాళ్ళ డీజీఎంఓ మన డీజీఎంఓతో మాట్లాడారు. మనకు 3 ఉన్నారు, వాళ్ళకి ఒకడే మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, మనమే ఫోన్ చేసినామంటున్నారు. ఎంత అబద్ధం. అందుకని ఇప్పుడు ఇవాళ అబద్ధాల యూనివర్సిటీకి ఇప్పుడు ఎవరు ప్రధాని ఏంటంటే ఎవరు అధ్యక్షుడు అంటే ట్రంపే అంటున్నారు. మనం జరగబోయే దాని గురించి మాట్లాడుకుందాం రామ్మోహన్ గారు. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ వైఖరి ఎలా ఉండబోతోంది, ఎందుకంటే వాళ్ళ మీద చాలా ఒత్తిడి ఉంది కదా. ఇప్పుడు ఒకవైపు సింధు నది జలాలకు సంబంధించిన ఒక వ్యవహారం ఉంటుంది, దీంతో పాటు అక్కడ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ప్రభావం చూపిస్తుంది. ఇన్ని రకాల ఒత్తిళ్ల మధ్య ఇంకా భారత్ తోటి వాళ్ళు రాబోయే రోజుల్లో ఏ రకమైన సంబంధాలని నెరపాల్సిన అవసరం, ఒక ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు మోడీ ఇచ్చిన సందేశంతో పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరిగినట్ట కాదా? పెరిగింది, కానీ వాళ్ళు దాన్ని స్వీకరించే స్థితిలో లేరంటున్నారు. అంటే వాళ్ళ నుంచి కూడా ఒక మెసేజ్ వస్తుంది కదా. ఇప్పుడు రేపు మోడీ చెప్పిన దాని మీద వాళ్ళు కూడా స్పందిస్తారు కదా వాళ్ళ దేశం తరఫున. వాళ్ళ స్పందన తర్వాత చెప్పొచ్చు, కానీ నేను ముందు ఇచ్చేది ఏంటంటే పిచ్చివాడి చేతిలో రాయిపడి కూడా వాళ్ళు ఉగ్రవాదుల చేతిలో ఉన్నారు. అక్కడ 4 నడుస్తున్నాయి. పౌర సమాజం ఒకటి ఉన్నది, పాకిస్తాన్ ప్రభుత్వం ఒకటి ఉంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి విలువే లేదు. చూసాం కదా పాకిస్తాన్ ఎప్పుడు మిలిటరీ పాలనే, వాళ్ళు ఎక్కువ మిలిటరీ పాలన జరుగుతున్నట్టే మనం భావిస్తాం. మిలిటరీ కంటే మిలిటరీ వచ్చి ఉగ్రవాదుల చేతిలో ఉంటుంది. అందుకని ఇప్పుడు యూనిఫామ్ మిలిటరీ ఒకటి, యూనిఫామ్ లేని మిలిటరీ ఒకటి నడుస్తుంది అక్కడ. కానీ యూనిఫామ్ లేని మిలిటరీ 50,000 మంది ఉండొచ్చు, 10,000 ఎంతో మంది. కానీ వాళ్ళే ఈ సైన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే అసలు తోక ఎక్కడ, అసలు చిలక ప్రాణం ఎక్కడ ఉందంటే ఉగ్రవాదం. దాన్ని మాత్రం మంచి హెచ్చరిక చేశారు. తోడుకొని జవాబు చేస్తా అనుకుంటూ మోడీ గారు ఏమన్నారంటే ఉగ్రవాదాన్ని ఎంత వెట్టిపడితే ఉక్కుపాదంతో నడుస్తామన్నాడు, ఎక్కడున్నా కొడతామన్నారు. దానికి ఉదాహరణగా ఈ దాడులనే చెప్పిండ్రు. అందుకనే 3 భాగాలు చేస్తే మొదటి భాగంలో ఏం జరిగిందో చెప్పిండు. ఆఫ్టర్ పహల్గామ్ ఇన్సిడెంట్, ఇది మనకు తీవ్ర ఉగ్రవాద స్థలాల మీద దాడి చేయడము, ఆ తర్వాత వైమానిక స్థలాలను ధ్వంసం చేయడం, వాళ్ళను ఆర్మీ బేస్ ఎలాగా ధ్వంసం చేశామని చెప్పారు చెప్పింది. కానీ ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడే ఇనుమును సాగదీయాలి, వేడిని చల్లార్చే ప్రయత్నం వాడు చేస్తున్నాడు. అంటే ఈ విషయంలో కాల్పుల విరమణ ఒప్పందంలో మనం ఫెయిల్ అయినా వాడు గెలిచిండు అంటున్నాడు. స్పష్టంగా చెప్తున్నాను. అంటే వాడు ఎవరి కాలు పట్టుకుంటో ఏం చేసిండో తెలియదు. మనమైతే అడగలే. అమెరికా అధ్యక్షుడికి మనమే ఫోన్ చేసాం, దాని వల్ల వాళ్ళు దిగొచ్చారని కూడా వాళ్ళు ప్రచారం చేసిన మనం. దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ చేసిన ఒక్క విషయం మీద మీరు అన్నట్టు అందరూ దాని మీద ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా అదే కదా ప్రశ్న అడిగాయి. అంటే పార్లమెంట్ పెట్టమని వాళ్ళు డిమాండ్ చేసింది కూడా. ఎందుకంటే అసలు ట్రంప్ ఎలాగ ప్రకటన చేస్తారు, సంబంధిత 2 దేశాలు దాని మీద స్పందించకుండా ట్రంప్ ఎలాగ దాని మీద స్పందిస్తారని చెప్పి కదా అడుగుతున్నారు వాళ్ళు కదా. అందుకనే ఇప్పుడు నేను అంటే మోడీ గారు మొండితనం కూడా ఒకటి ఏమైందంటే, నిజంగానే ఈ ప్రకటన ఇవాళ చేస్తే మంచిదే, కానీ రేపైనా ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకొని అఖిలపక్ష సమావేశం మనోటి పెట్టాలి. రెండోది అక్కడ కొంచెం ఇంకా విషయాలు చెప్పాలి. అంటే అఖిలపక్ష సమావేశంలో రహస్యంగా ఉంచమని చెప్పి కూడా కొన్ని విషయాలు చెప్పాలి. రెండోది పార్లమెంట్స్ ఉభయ సమావేశాలు పెట్టమని గత 10 రోజుల నుంచి మనం 15 రోజుల నుంచి అంటున్నాం కదా, ఎందుకు పెట్టడం లేదు అంటే పార్లమెంట్ సుప్రీం కదా, మోడీ కాదు కదా సుప్రీం.
ఇంకొక మాట కూడా నిన్నటి దాకా మాట్లాడిన ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడుతున్నాయంటే ఆనాడైనా ఈనాడైనా ఇప్పుడు ఐదు యుద్ధాలు జరిగితే 5 యుద్ధాలు 5 ప్రధానమంత్రులు వేరు ఉన్నారు. మనం మొట్టమొదటి పాకిస్తాన్ ఇండియా మధ్య 47-48లో వచ్చిన యుద్ధం. కానీ ఇప్పుడు దీన్ని యుద్ధంగా చూడకూడదు అంటున్నారు కదండి ప్రభుత్వం తరపున. ఇది కేవలం ఆపరేషనే, ఉగ్రవాదుల మీద ఆపరేషన్ అంతే. కరెక్ట్ వినండి, ఇది యుద్ధమే కాదంటున్నాను, మిలిటరీ ఆపరేషన్ కూడా కాదు. ఎందుకంటే కేవలం ఉగ్రవాదుల శిబిరాలను కొట్టి వచ్చినాం. అందుకని ఆ మిగతా 4 యుద్ధాలు చూడండి. ప్రధానమంత్రి మన జవహర్లాల్ నెహ్రూ మొదటి యుద్ధాన్ని ఎదుర్కొన్నాడు. రెండోది జవహర్లాల్ నెహ్రూ అదే పాకిస్తాన్ చైనాతో ఎదుర్కొన్నాడు. కానీ 65లో పాకిస్తాన్తో యుద్ధం ఎవరున్నారు? లాల్ బహదూర్ శాస్త్రి. 70లో ఇందిరాగాంధీ ఉన్నారు. కార్గిల్ యుద్ధమైన వాళ్ళు, ఎందుకంటే కార్గిల్ లో వాళ్ళు మన పౌవాకంకి వస్తే మన దేశంలోకి చొరబాటుకు వచ్చారు కదా. వాళ్ళు చేయగలుగుతున్నారు. అంటే చూడండి, 4 ప్రధానులు వేరుగా అని చెప్పాలంటే కాంగ్రెస్ ప్రధాని 3, మన ప్రధాని మన బీజేపీ ప్రధాని ఆనాడు వాజ్పేయి. ఇవాళ యుద్ధమే జరగలేదు. కానీ ఈ కాల్పుల విరమణ పొందడానికి ఎందుకు వచ్చారనే ప్రశ్న అట్లాగే ఉంచిండు ఆయన. మనము బాగా దాడి చేసి మనం నష్టపరిచామన్నారు కదా, ఆ చేసే కొంచెం చేస్తే అయిపోతున్నాయి కదా. ఏమంటున్నా అంటే ఎప్పుడు విజయం అవుతుందంటే గతంలో 71 యుద్ధంలో కానీ అంతకుముందు యుద్ధాల్లో కానీ మనం పాకిస్తాన్ మీద గెలిచినామంటే వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి కొట్టి భూభాగంలో నిలబడి ఆ పట్టణాలను స్వాధీనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అంతర్జాతీయ ఒప్పందాలను ఐక్యరాజ్య సమితి చేసిన సూచనలు వెనుకకు వచ్చినాం. అది విజయం అంటాం. కానీ మనము వాళ్ళు దొంగ దెబ్బతీస్తే మనం సర్దార్ దెబ్బని తీసినాం కాదంటలేండి. కానీ ఆ ఉగ్రవాద శిబిరాలు నాశనం చేసి వచ్చినాం, అంతవరకు ఊరుకుందామంటే మాత్రం కాల్పుల విరమణకు సరియైన సమాధానం ఇప్పటి వరకు మోడీ గారిని ఎవరు రాలేదు. ఒకటి. రెండోది, పరోక్షంగా అమెరికా అధ్యక్షుడి గురించి మాట్లాడి నిన్న కొంచెం ప్రత్యక్ష మీరు చెప్పిన అన్ని విషయాలకే ఆయన సమాధానం చెప్పగలిగాడు. కానీ ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకైనా ఇప్పుడు మీరు లేవదీస్తున్న ఒక అంశానికైనా ఆయన ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. అమెరికా జోక్యం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, అమెరికా ఒత్తిడి ఎవరి మీద తీసుకొచ్చింది, అమెరికా ఈ కాల్పుల విరమణ విషయంలో ఫస్ట్ ఎవరు ఆ ప్రతిపాదన చేశారు, ఆ 2 విషయాలకి సమాధానం ఇచ్చేస్తుంటే పోయిండేది. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తే మనం ఏం చేస్తామని చెప్పిండు. ఉగ్రవాదాన్ని శాంతిని ఒకే ఘటన కట్టలేము అన్నాడు. ఉగ్రవాదాన్ని ఈ మన ట్రేడ్ అంటే వాణిజ్యాన్ని అంటే వాణిజ్యం గురించి కూడా మాట్లాడారు రామచంద్ర గారు. మర్చిపోయారు. వాణిజ్యం అనేది ఆగిపోతుందని బెదిరించిన వల్ల వాళ్ళు ఒప్పుకున్నారు అన్నాడు. ఇప్పుడు భద్రతా మండల ఓ దేశం. అందుకని ఆనాడు ఇప్పుడు వాళ్ళు చూడండి, మంచి ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటామన్నట్టు ఆనాడు ఇందిరాగాంధీ మాట్లాడిన విషయాలు ఇప్పుడు స్క్రోల్ అవుతున్నాయి మొత్తం అంతా సోషల్ మీడియాలో. కానీ కాంగ్రెస్ పార్టీ కాదు, మనం అందరం చూస్తున్నాం. ఆనాడు ఆమె ఏమన్నది, నిక్సన్ కళ్ళలో కాళ్ళు పెట్టి చూసి, మీరు మాకు ఫ్రెండే గాని మాకు మా అధినేత కాదు మా దేశానికి అన్నట్టుగా. అట్లా ఉంటే మా దేశ వ్యవహారం అంతెందుకండి, ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా ట్రంప్ తోటి డైరెక్ట్ గా నిర్మోహమాటంగా మాట్లాడేశాడు కదా అందరి ముందు. లేచిపోయిండు, తోసిపుచ్చి లేచిపోయి ప్రెస్ మీట్ లో, వైట్ హౌస్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మనకు సంభాషణ చూస్తే చేతులు ఇట్లా ఒప్పుకుంటూ, అంటే నేను ఒక అధ్యక్షుడిని, నువ్వు నీ దేశానికి కావచ్చు, నువ్వు నాకు చెప్పేది డిక్టేట్ చేయలేవు అని కూడా చెప్పాడు కదా. చెప్పిండు. ఆ నష్టం కూడా తెలుసు తనకి. కానీ మళ్ళీ తర్వాత కాళ్ళధరణ కూడా తర్వాత సంగతి. కానీ తర్వాత ఆయన వెళ్ళి మళ్ళీ ఆయుధాలు చేసుకున్నాడు, లేకుండా అది వేరు. కానీ పుతిన్ కు అంటే ప్రేమ చూడండి, ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా మనకు ట్రంప్ ఒక తప్పుడు కథను పెట్టాడు. ఎందుకంటే ఉక్రెయిన్ మాకు ముఖ్యమని అంతకుముందు అధ్యక్షులు అందరూ అంటుంటే రష్యాతో మంచి అనిపిస్తున్న పుతిన్ తో మాట్లాడితే పుతిన్ ఏమన్నా అవసరమైతే అణుయుద్ధం చేస్తా పోమన్నట్టు కదా. అసలు ఆపుకుంటే అక్కడ అణుయుద్ధం ఆపినట్టు లెక్క నిజంగానే ఏమన్నా ఉంటే. కానీ మన దగ్గర అణుయుద్ధం మొదలు కాకుండా అణుయుద్ధం ఆపినాన్ని ఎక్కడ ఎందుకంటున్నాడు ఆయన. అందుకని దానికి జవాబు ఇచ్చిండు. వాళ్ళ దానికి ట్రంప్ పేరు ఎత్తకుండానే వాళ్ళు కనుక న్యూక్లియర్ పవర్ వాడితే దానికి ఏం చేయాలో మాకు తెలుసు అన్నాడు కదా. అంటే అంత శక్తివంతమైన దేశం చెప్పడం. రెండోది ఏమంటున్నాడు, వాళ్ళు ఏ మాత్రమైనా ఒక్క బుల్లెట్ పేల్చినా మేము మన ఫిరంగులు పేల్స్తాం, మొత్తం మోటార్ మనకు త్రిపడతో దాడి చేస్తామంటున్నారు. కనుక మన శక్తి తక్కువ అంచనా వేయకండి, మా మౌనం కానీ మా వెనుకబడతాం, మనం ఒక అడుగు వెనక వేయడం కానీ మీరు అసమర్థత తీసుకోండి అని ఇంకో కొంచెం గట్టిగా చెప్పేదని అంటున్నాను. ఇప్పుడు అంటే నర్మగర్భంగా చెప్పడం వేరు. పాకిస్తాన్ గురించి మాత్రం పాక్ అని మాత్రం ఒక 20 సార్లు అన్నాడు. మొత్తం చూడండి, మొత్తం ప్రసంగంలో 20 సార్లు అన్నాడు పాక్ అని. అంటే పాక్ను మొత్తం నేలమట్టం చేస్తాము, ఎప్పుడైతే మీరు శాంతి కోరుకుంటే మేము ఉంటాం, శాంతి కోరుకోకుండా ఏ చిన్న సంఘటన జరిగినా మేము ఊరుకోము. అయితే ఇది ఒక మనకు మంచిగా ఏంటంటే, ఒక రామచంద్ర గారు మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం కాల్పుల విరమణ తాత్కాలికంగా అని చెప్పినాం. రెండవది సింధూర్ 1, 2 ఇవి ఆగలేదు అని చెప్తున్నాం. అంటే మనం సన్నద్ధంగా ఉన్నాం. ఏ పరిస్థితుల్లో కూడా ఏమైనా జరిగితే మేము క్షణకాలంలో క్షణభంగంలో కళ్ళు మూసి తెరిచేలోగా మనం అంటే మీ మీద బాణాలు ఎక్కువ పెట్టే ఉన్నాయి అన్నాను. మనకు జోక్ ఉంది, ద్వారములు తెరిచి ఉన్నాయని. ఇప్పుడు ద్వారములు తెరిచి ఉన్నది కాదు, మూసుకపోయినాయి. ఏమైనా వాళ్ళు తోక చాడిస్తే ఆ మాట కూడా కాదు.
వెంటనే మనం ప్రతి దాడి మొదలు పెడతాం. ఆ ప్రతి దాడి మొదలు పెట్టకుండా ఉండాలంటే కుక్కిన పేరులాగా ఉంటే పాకిస్తాన్ కొన్ని రోజులు బతకగలుగుతుంది. కానీ పాకిస్తాన్ ఒక అడ్వాంటేజ్ ఇప్పుడు దొరికింది. రామచంద్ర గారు మాట్లాడుతుంటే నాకు ఐడియా వచ్చింది. నేను ఏమంటున్నానంటే ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది వాళ్ళకు, మళ్ళీ వాళ్ళ శక్తి కూడగట్టుకునే అవకాశం వచ్చింది. ఇది ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇప్పుడు పామును తోక మీద కొట్టాం, ఇప్పుడు కూడా తల మీద కొట్టలే ఇంకా. అందుకనే చచ్చిన పామును మళ్ళీ చంపి మొత్తం చంపాలి. కానీ చచ్చిన పామును చంపలేదు అని చావకుండా కొట్టి చచ్చిపోయింది పని చేసినామంటే లాభం లేదు. రేపు పొద్దున ఆ పాము మళ్ళీ తోక మీద కొట్టాం కదా లేస్తుంది, మళ్ళీ మనం గరుస్తూ అంటున్నాం. అప్పటిదాకా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు, ఆ ట్రీట్మెంట్ కి అవకాశం ఇచ్చినట్టు వాళ్ళు ఇప్పుడు జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటారు. ఒక మాట చెప్తాను, $100 మిలియన్ రుణం దొరికింది వాళ్ళకి కదా, ఇవి మెల్లగా రిలీజ్ చేసుకుంటారు. రిలీజ్ చేసుకుంటే దేని మీద ఖర్చు పెడతారు వాళ్ళు? ఇదే దాని మీద ప్రజలకు ఆహారమో మౌలిక వస్తువులు ఖర్చు పెట్టరు, ఉగ్రవాదం మీదే ఖర్చు పెడతారు. ఈ ఉగ్రవాదులకు మళ్ళీ లేపే ప్రయత్నం చేస్తారు. ఒక్కటి మాత్రం జరిగింది, వాళ్ళ మౌలిక వసతులు, సైనిక మౌలిక వసతులు ధ్వంసం చేసినాం, అది కరెక్ట్. అట్లానే మోరల్ గా దెబ్బతీసిన మనం అనుకుంటున్నాం, కానీ వాడు మోరల్ దెబ్బతింటే ఇంకా మొండివాడు ఇంకా రెచ్చిపోతున్నాడు అంటున్నాడు. ఆ రెచ్చిపోయే వాడిని అట్లా రెచ్చిపోనిస్తే ప్రపంచ దేశాల ముందు మరొకసారి విరళగా చూపించే అవకాశాన్ని ఒక్కసారి ఇచ్చినాం మనం. చూద్దాం. అంటే ఇప్పుడు వాళ్ళకి బ్రీతింగ్ పీరియడ్ వచ్చినట్టు మనం అనుకోవాల్సి ఉంటుందా అండి? ఎందుకంటే బ్రీతింగ్ పీరియడ్ అది చెప్తున్నాను, 1-2 సార్లు అంటే మళ్ళీ వాళ్ళు బలం పుంజుకొని మళ్ళీ వాళ్ళు అటాక్ చేయడానికి సిద్ధం అవుతారు. కానీ ఇప్పుడు మోడీ ఒక హెచ్చరికలు జారీ చేసినంత మాత్రాన వాళ్ళు వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండదు అనుకోవచ్చా మనం? లేదు, బ్రీతింగ్ పీరియడ్ రెండు, ఒకటేమో వాళ్ళు సైనిక పరంగా, రెండో ఆర్థికంగా బ్రీతింగ్ పీరియడ్ ఇచ్చినట్లు లెక్క. దీన్ని ఆసరా చేసుకొని వాళ్ళు లోక కళ్యాణానికి వాడుకుంటే మంచిదే. $100 మిలియన్ ఇప్పటి వరకు అలాంటి సందర్భం ఏం రాలేదు కదా. లోక కళ్యాణాన్ని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళకి ఎప్పుడు మన మీద ఒక దాడి చేసి మన దగ్గర అలజడి ఆందోళన ఉంటే తప్ప వాళ్ళకి లోక కళ్యాణం ఉండదు. ఇప్పుడు వాళ్ళు రామచంద్ర గారు ఆ దేశం పుట్టుకనే విద్వేషాల. రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు ఇప్పుడు చెప్పండి మీరు, అంటే మోదీ సందేశం తర్వాత ఇటు ప్రతిపక్షాల విమర్శలు తగ్గే అవకాశం ఉందా? పెరుగుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలే. అమెరికా అధ్యక్షుడి జోక్యం ఏమిటి అనే దానికి ఎక్కడ సమాధానం చెప్పలే. ప్రతిపక్షాలు అదే కదా. అంటే మనకన్నా ముందు మనం మాట్లాడాల్సిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ఎందుకు మాట్లాడింది మొన్న, ఇవాళ కూడా రెండోసారి అసందర్భంగా. నేను చెప్పాను కేఏ పాల్ ను అవమానిస్తారు. కేఏ పాల్ కంటే నయం అని కూడా అంటలేదు, కేఏ పాల్ కంటే అధ్వానం అంటున్నాడు. యుద్ధం ఆపాను అని మొన్న అంటే ఇవాళ అనుయుద్ధం ఆపాను అంటున్నాడు. దానికి మరి యుద్ధమే మొదలుగా యుద్ధాన్ని ఆయన ఎట్లా ఆపినట్లు లెక్క. ఒకటి స్పందన కూడా, మన భారతదేశం ఇప్పుడు ఇవాళ మన ప్రధానమంత్రి స్పందించారు, ఇది జవాబు చెప్పడం అంటారు. ఏదైనా సరే కాల్పుల విరమణను అధికారికంగా ఆపామనే సంగతి ఇవాళ మన భారత ప్రధాని చెప్పేదాకా ఆపినట్టే లెక్క కాదు కదా. ట్రంప్ ప్రకటించాడు, కానీ మనం ఏం చేసాం, సైనిక చర్య తీసుకోకుండా అప్పటికి ఆగినాం, ఒక్క క్షణం ఆగిన 3 గంటల లోపలనే వాళ్ళు వచ్చి దాడి చేస్తారు కదా మొన్న. కానీ దాని గురించి ఎక్కడ ట్రంప్ మాట్లాడడం లేదు. అంటే ట్రంప్ జోక్యం సంగతి ఇవాళ ప్రతిపక్షాలు అడిగినా మనం అడిగినా దానికి జవాబు చెప్పలేదు ఆయన. రెండవది అణుయుద్ధం కూడా ఆపామంటున్నాడు ఆయన. ఏది ఇవాళ మాట్లాడింది అణుయుద్ధం ఎక్కడ ఆగిండు? అసలు యుద్ధమే లేకుండా అణుయుద్ధం ఎక్కడిది? కనుక అణుయుద్ధం విషయానికి వస్తే పాకిస్తాన్ మాత్రమే తొందరకు చర్య చేస్తుంది. ఇప్పటిదాకా బెదిరించింది వాళ్ళే కదా. మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మీ పని పడతామని బహిరంగ ప్రకటన చేసింది ఎవరు? మనం కాదు కదా, వాళ్ళు కదా. మరి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి ఉన్నది కదా. ఇప్పుడు కాల్పుల విరమణకు ఎందుకు వచ్చాయి? ఏ లోపాయకారి ఒప్పందం జరిగింది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోడీ ఇద్దరు కూడా మంచి దోస్తులు అంటున్నారు. మంచి దోస్తు వచ్చిన మొన్ననే మా అమెరికా పోయి అభినందన తెలిపి వచ్చారు. ఆయన ఇక్కడికి వస్తా అన్నారు. ఇవన్నీ చూసాం కదా మనం. అట్లానే అంతకుముందు 2016 నుంచి 20 కూడా మై బెస్ట్ ఫ్రెండ్ అన్నారు కదా. సార్ రామ్మోహన్ గారు, ఒక విషయం కూడా మనం స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు DGMO సమావేశం జరిగింది అంటే వాళ్ళిద్దరూ హాట్ లైన్ లో మాట్లాడుకున్నారు, చర్చలు జరుపుకున్నారు అని చెప్పి సాయంత్రం మనం చూసాం బ్రేకింగ్ న్యూస్. దాంట్లో సారాంశం ఏంటి? అసలు మనం పాకిస్తాన్కి ఏం సందేశం ఇచ్చాం? అమెరికా చెప్పినట్టు ట్రంప్ వచ్చి మొత్తం చెప్పేశారు, నేను చెప్పడం వల్ల ఆగిందని. అదంతా ఒక ఎత్తు. మనం ఈ DGMO సమావేశంలో ఏం చర్చలు జరిపాము, దాంట్లో ప్రధాన అజెండా ఏంటి, మనం ఉంచిన డిమాండ్లు ఏంటి, దానికి పాకిస్తాన్ స్పందన ఏంటి, దాని మీద ఇంతవరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కదా. ఖచ్చితంగా DGMOలు 3వ స్థాయి అధికారులు పూర్వంగా చెప్పాలంటే. మొట్టమొదటి రాజకీయ నాయకత్వం, ముఖ్యంగా మనది ప్రధానమంత్రి అంటే మంత్రిమండలి నిర్ణయించే రాజ్యాంగం కనుక రాష్ట్రపతి నామకే వాస్తే ఉంటాడు, డబ్బర్ ముద్ర. కనుక మనం స్పందించేది ఎవరు? ఫస్ట్ రాజకీయం, మనకు ప్రధానమంత్రి, మనకు విదేశాంగ మంత్రి, భారత రక్షణ శాఖ మంత్రి, వీళ్ళు ప్రథమంగా వస్తారు. ఆర్థిక శాఖ మంత్రి, ఆర్థిక విద్య గురించి చేశాం. ఇంకా 2వ స్థాయిలో ఎవరు వస్తారు?
సైన్యం 3 త్రివిధ దళాల అధిపతులు వస్తారు కదా. 3వ స్థాయిలో వీళ్ళు ఏది డీజీఎం వాళ్ళు ఏమంటారంటే రామచంద్ర గారు, వాళ్ళు యాక్షన్ ప్లాన్ అంతా వాళ్ళదే ఉంటుంది. ఎందుకంటే త్రివిధ దళాధిపతులు ఏం చేయాలని క్షేత్రస్థాయికి వెళ్ళి చేయరు. కానీ క్షేత్రస్థాయిలో ఆపరేషన్స్ వీళ్ళు మాత్రమే, డీజీఎం వాళ్ళు మాత్రం ఆదేశాలు ఇస్తారు. ఈ ఆదేశాలు పాటిస్తారు. ప్రధానమంత్రి లేకపోతే వీళ్ళు ఉంటారు. ఇప్పుడు ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడి దగ్గర అయితే అనుభవం మీట పక్కనే బెడ్ పక్కనే ఉంటది. ఎప్పుడైనా స్వరనాశనం చేయడానికి అమెరికా అధ్యక్షుడు మూర్ఖుడు ఎవరైనా ఇస్తే అదే పని చేస్తారు. కనుక ఇప్పటిదాకా రాలేదు మన దృష్టి. ఇప్పుడు ఒక మూర్ఖపు అధ్యక్షుడు వచ్చి ఏం చేస్తారో తెలియదు. కానీ మొత్తం మీద మన దగ్గర 3వ స్థాయి అధికారులు డైరెక్ట్ వాళ్ళకున్న అధికారులు ఏంటంటే వాళ్ళు త్రివిధ దళాధిపతుల ఆదేశాల మీదకే పనిచేస్తారు. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు పనిచేయరు. అంటే వాడు పనిముట్లు మాత్రమే అంటున్నాడు. పనిముట్లు మాట్లాడుకుంటే ఏమొస్తుంది అంటున్నాను. ఇప్పుడు వీళ్ళు ఈ డీసీఎం మన ముగ్గురు ఉన్నారు. ఒకటి నేవీ వేరే ఉన్నారు, ఆర్మీ వేరే ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ వేరే ఉన్నారు. ఈ ముగ్గురు ఒక్క డీజీఎం తో మాట్లాడలేదు. అసలు వాళ్ళేంది వీళ్ళేంది, ఏ షరతులు వర్తిస్తారు, ఒక షరతులు అనుకుంటున్నారు. రాజకీయ నిర్ణయం తీసుకుని ఎవరు తీసుకోవాల్సింది పార్లమెంట్ కదా. పార్లమెంటు, ఉభయ సభలు సమావేశం కావడం, ప్రధానమంత్రి, మంత్రి మండలి వీళ్ళు నిర్ణయం తీసుకునే అధికారం. దాన్ని అమలు చేయమని చెప్పే అధికారం కార్యనిర్వాహకం. ఎందుకంటే సైన్యానికి సైన్యాధ్యక్షులు చెప్పాలి. 3వ స్థాయిలో వీడు యాక్షన్ మొదలు పెడతారు. యాక్షన్ మొదలు పనుకుంటే పాలేర్లు మాట్లాడుకున్నట్టు తక్కువ చేయడం కాదు. వీళ్ళు పాలేర్లు మాట్లాడుకొని యజమానుల తరఫున పాలేర్లు ఏమనం ఇస్తారు. రేపు పొద్దున పీఓకే మాదిరి అడగంతలా పాలేరు. రెండోది ఈ మాట చెప్పండి. రామ్మోహన్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే రామచంద్ర సార్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.